ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి. అవును. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళి అధికారులతో సమీక్ష చేయడం ఇది చాలా ఆసక్తికరమైంది కదా, అవసరమైంది కూడా. హ్మ్. ఎందుకంటే పుష్కరాలు వచ్చే 2027లో వస్తాయి, ఖచ్చితంగా 12 ఏళ్ళ కిందట జరిగినవి ప్రజలందరికీ అవి గుర్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఈ సమయంలో రాజకీయంగా జరుగుతున్న చాలా చర్చలు, వేడి పరిణామాలు, లేకపోతే విమర్శలు, కొన్ని అంతర్గత చర్యలు, వీటన్నిటి మధ్యలో ఆయన దాదాపు బహిరంగంగానే ఇది ప్రత్యక్ష ప్రసారంలోనే ఈ సమీక్ష జరిపారు. దీనివల్ల ఆయన 2-3 విషయాలు, ఒకటి అధికారుల పరంగా తను తీసుకున్న జాగ్రత్త, రెండవది పర్యావరణ అన్న దాని మీద నేను చాలా శ్రద్ధ పెడుతున్నాను అనే ఒక మెసేజ్ కన్వే చేయటం, మూడోది సమయంలో స్వయంగా బోట్లో వెళ్ళి లోపలికి వెళ్ళి అవన్నీ ప్రత్యక్షంగా చూడటం, వీటి ద్వారా ఐఎమ్ వెరీ మచ్ ఇన్ యాక్షన్ అనే ఒక మెసేజ్ పవన్ కళ్యాణ్ ఇస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. రెండోది నాకు బాగా గుర్తుంది ఏంటంటే, నేను నిజానికి పవన్ కళ్యాణ్ మీద మొదటి వీడియో చేసింది గోదావరి కవాత్ అనేది జరిగినప్పుడే. గోదావరి కవాత్ అని చాలా భారీ ఎత్తున చేసేటప్పుడు ఆయన అక్కడ నిజానికి రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారి ఆయన ఇంపాక్ట్ గత ఊపు వచ్చింది. 19 ఓడిపోయినప్పటికీ కూడా యూత్ చాలా మంది ఈయన వెనకున్నారు, ఒక కథలకి తీసుకొస్తారు అనేది గోదావరి కవాత్ అన్నది నాకు బాగా గుర్తుంది. అందుకనే తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా గోదావరి దగ్గరే ఆయన కూడా ఒక పెద్ద ఇది చేసి, అది ఆ తర్వాత గోదావరి అనేది ఆ బ్రిడ్జి మీద జనం లేరు ఏంటనేది ఒక ల్యాండ్ మార్క్ లాగా ఒక తయారైపోయింది, ఎవరు చేసినా కానీ అక్కడ చేయాలన్నట్టుగా. ఇక్కడేమో ఇందాక మీరు అన్నట్టు పుష్కరాల ఘటనలు వీటన్నిటి ఏదైనా గోదావరి అన్నది ఉప్పొంగిపోయింది, గోదావరి తాను గుప్పున్న ఎగిసింది గోదావరి అన్నట్టుగా 2 తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా కీలకమైనటువంటిది. ఇలాంటి సమయాల్లో ఆయన సమీక్ష చేయటం, తద్వారా అధికారులతో ఆయన గట్టిగా, ఒకటి ఆయన చేసిన అతి ముఖ్యమైన ప్రశ్న, ఫైర్ కూడా అయ్యారు. 8,200 కోట్ల రూపాయల పనులు చేయాలి, వందలాది పనులు చేయాలి, ఇంతవరకు డిపిఆర్ అన్నది మీరు తయారు చేయలేదు. డిపిఆర్ లేకుండా అసలు నిధులు ఎలా అడుగుతాం? రేపు ప్రధానమంత్రి మోదీ దగ్గరికి వెళ్ళి నిధులు అడగాలంటే ఆయన వివరాలన్నీ అడుగుతాడు కదా, లేకపోతే ఎలా అంటే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అడగటం అనే మాట కూడా చాలా ఆసక్తికరమైంది. ఈయన వెళ్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు వెళ్తారా, ఇద్దరు కలిసి వెళ్తారా, ఇది ఎలా ఉన్నా కానీ గోదావరి పుష్కరాల సందర్భంగా దానికి అవసరమైన ఆర్థిక సహాయం పొందడానికి ఆహ్వానించడానికి ప్రధానమంత్రిని కలవడం జరుగుతుంది అనే ఒక సంకేతం కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంలో ఇస్తున్నారని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఆధ్యాత్మికత, వాటి గురించి చాలా చెప్పారు, కానీ ఆ విషయం అలా ఉంచి 10 కోట్ల మంది వస్తారని అంచనా. 10 కోట్ల మంది వస్తారంటే ఇప్పుడు దాదాపు మన మే అయిపోతుంటే, సగం సంవత్సరం అయిపోతే ఎంత సిద్ధంగా ఉండాలి. ఈ ఆలస్యం, అలసత్వం మంచిది కాదు అన్నటువంటి పద్ధతిలో ఆయన కొంచెం తీవ్రంగా స్పందించారు. రెండవది, గత పుష్కరాలప్పుడు జరిగిన ఘటనలు లాంటివి పునరావృతం కాకూడదు అని 1-2 సార్లు ఆయన నొక్కి చెప్పినట్టుగా కూడా మనం మీడియాలో చూస్తున్నాం. ఇది కొంచెం ధైర్యంగా చెప్పినట్టే లెక్క, ఎందుకంటే అపశృతులు లేదా అపశృతులు జరుగుతాయి, దాని కారణాల మీద రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఏమున్నా కానీ వాటిని గురించి మళ్ళీ చెప్పడం అంటే అధికారంలో ఉన్న వాళ్ళే వాటిని గురించి చెప్పి మళ్ళీ అవి అలాంటివి జరగకుండా తగు కట్టుదిట్టాలు చేయాలని చెప్పడం అన్నది ఖచ్చితంగా కొంత ధైర్యంగా చెప్పినటువంటి మాట అని మనం భావించక తప్పదు. ఆ విషయం చెప్పారు. మూడోది కాలుష్యం, పర్యావరణ మంత్రిగా కాలుష్య నియంత్రణ, గోదావరిలోకి భయంకరంగా కాలుష్యం వదిలిపెట్టేస్తున్నారు. ప్లాంట్స్ నుంచి చేయాల్సిన ట్రీట్మెంట్ చేయకుండా, శుద్ధి చేయకుండా పెట్టడం వల్ల గోదావరి అనేది చాలా పవిత్రంగా భావిస్తారు జనాలు. రెండవది, ప్రజలతో ముడిపడినటువంటి చోట కాబట్టి ఇది మంచిది కాదు. అది పేపర్ మిల్స్ నుంచి కానీ ఇంకో దాని నుంచి కానీ అంతకుముందు కూడా ఈ ఆక్వాకి సంబంధించిన చాలా కోణాల్లో కాకినాడలో కానీ అవన్నీ చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి ఈ కాలుష్యము, నదీ జలాలు ఇలా అయిపోవటం మటుకు చాలా తీవ్రమైన అంశం, దీని మీద కావాలి. ఆ క్రమంలో ఆయన అన్ని శాఖలతో మీరు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది అని ఒక ప్రశ్న వేశాడు. అంటే ఈ పుష్కరాల పనులు ఇంచుమించు ఎన్ని శాఖలతో ఉంటాయని, దానికి సూటిగా సమాధానం రాల. సో దాంతో కనీసం అనేక అంశాల్లో స్పష్టత కూడా లోపిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి స్పష్టంగా ఇవన్నీ చర్చించి, ఇటు జాగ్రత్త, 2 పర్యావరణం, 3 నిధులు తెచ్చుకోవటం అన్న అంశాలకు సిద్ధం కండి అని. ఇదేదో కేవలం సమీక్ష ఇక్కడ చెప్పడమే కాకుండా, ఎందుకంటే కొంతమంది ఇవి కూడా పెట్టారు, పవన్ ప్రశ్నలు, అధికారుల జవాబులు, ఇదంతా ఒక పెద్ద చాలాసేపు జరిగిందని.
నదిలోకి స్వయంగా వెళ్ళి చూసి అక్కడికక్కడ ప్రశ్నలు వేసి ఇదంతా చేయటం అన్నది ఆసక్తికరంగానూ జరిగింది. రెండోది కొంచెం అలర్ట్లో పెట్టడానికి పుష్కరాలకు సంబంధించినటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఆరోగ్య సమస్యలు లేకపోతే ఇట్లాంటి వాటి ద్వారా మళ్ళీ ఫుల్లీ ఇన్ యాక్షన్ అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నట్టు కనిపిస్తుంది. మనం చూస్తే దీనికంటే ముందు ఆ తిరుపతి దగ్గర పాత ఎమ్మెల్యే, ఆయన వేరే కదా, ఆయన తిరుపతి కాదు, ఆ ఎమ్మెల్యే మీద అతని విప్ పదవి నుంచి చేయటం కానీ, అరవ శ్రీధర్ మీద అతని పదవి నుంచి అతను రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావడం కానీ, ఇంకో చోట కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఎమ్మెల్యేలకు చెప్పడం కానీ, ఇప్పుడు బందర్లో మచిలీపట్నంలో నిజానికి కొంచెం సీరియస్ కదా. ఎంపీ వీళ్ళ జనసేన ఎంపీగా ఉన్న ఆయన బాలశౌరి ఆ ఇంటిని ఎవరిని అడిగి కూల్చేశారు అంటే అధికార యంత్రాంగంలో మార్పు రావాలి. ఈ పర్యావరణకు సంబంధించి కానీ అలాగే ప్రజల పట్ల స్పందన సమస్యలు వచ్చినప్పుడు చేయటం అనేది మటు అధికార యంత్రాంగం ఒత్తిళ్లకు గురి కాకూడదు అన్నది పవన్ కళ్యాణ్ లేదా జనసేనలో చాలామంది యొక్క ఒక దీనిలాగా కనిపిస్తుంది. బహుశా పుష్కరాల దీన్ని కూడా మనం ఆ క్రమంలోనే చూడాలి. సాంకేతికంగా కూడా చాలా వివరాలు ఈ సందర్భంగా విడుదల చేశారు. ఎంతమంది ఎట్లా చేయాలి, ఎంతమంది వస్తారు, ఇలాంటివన్నీ. బహుశా ఇంకోసారి ఆయన పుష్కరాల మీద సమీక్ష కూడా చేయొచ్చు. నిజంగా ఆయన ఈ అంశం మీద వెళ్తే ఇక్కడ రాజకీయ పాలనాపరమైన కోణం ఉంది, రెండవది మామూలుగా భక్తి ప్రపత్తులు ఆధ్యాత్మికం ఆయన చెప్పే సనాతనం, అప్పటి గోదావరి కవాతు నుంచి ఇప్పుడు కొంచెం సనాతన కవాతు వైపు వచ్చినటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ ఎలా ఉంటాయో మనం చూడాలి. అయితే ఆరోగ్యం గురించి కూడా ఈ విపరీతమైన ఒత్తిడి వచ్చినప్పుడు ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉందని అటు వైద్యులు కానీ ఇటు వీళ్ళు కానీ శ్రేయోభిలాషులు చెప్పిన ఇది కూడా ఒకటి ఉంది. మరి రాజకీయ ఒత్తిడులు వీటన్నిటి మధ్యలో మళ్ళీ చాలా తొందరలోనే రంగంలోకి వచ్చేసి పాత పద్ధతికి వెళ్తున్నారా అనేది కూడా అభిమానులు అయితే కొంచెం ఆందోళనగా చూస్తున్న పరిస్థితి. సార్ టీడీపీ ఎంపీకి ఈడీ సెగ, లిక్కర్ కేసు కాదా? విజయవాడ అంటే గుండెకాయ కీలకమైంది, రాజధాని ప్రాంతం. అక్కడ కేసినేని చిన్ని సతీమణికి ఈ ప్రైడ్ అనే అదేదో ఈ కంపెనీ సంథింగ్ పేర్లు రకరకాలుగా ఉంటాయి, ఎవరు ఒకరు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కంపెనీకి సంబంధించి ఆమెకి ఈడీ నోటీసులు వచ్చాయి. సో లిక్కర్ కేసులో నోటీసులు వచ్చాయి అని మీడియా అంతా వార్తలు సమాచారాలు వచ్చాయి. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఈడీ మధ్య కొంచెం పట్టు బిగిస్తూ ఉంది. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ భిన్న పార్టీలకు సంబంధించిన వాళ్లకు రకరకాల రూపాల్లో, ఇప్పుడు తెలంగాణలో మహేశ్వరంలో జరిగిన ల్యాండ్ స్కాము లేకపోతే అలాట్మెంట్కి సంబంధించి అప్పటి కలెక్టర్ని పిలిచి విచారించారు. ఏపీలో విజయసాయి రెడ్డితో సహా లిక్కర్ స్కామ్లో ఉన్న చాలామంది మీద చేశారు. కొంతమంది పాలకూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలో ఎంపీలో లేకపోతే మాజీలో వాళ్ళకు కూడా నోటీసులు వచ్చాయి. ఇప్పుడు ఈయన సతీమణికి రావడంతో లిక్కర్ కేసు జరిపిన ముఖ్యమైన సూత్రధారిగా చెప్పబడిన